హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ పద్దూస్ బ్యూటిఫుల్ వరల్డ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం అయితే ఒక మంచి ఫుడ్ రెసిపీ అయితే తీసుకొచ్చాను. అదే చేపల పులుసు అండి. ఏ చేపతో చేసినా సరే పులుసు ఇలా పెట్టారంటే టేస్ట్ అదిరిపోతుంది. సో ఇప్పుడు ఆ టేస్టీ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టిప్పులు చెప్తూ వెళ్తాను, వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మ్యారినేషన్ దగ్గరకు వస్తే చేపల ముక్కల్ని మంచిగా ఉప్పుతో పసుపుతో మంచిగా కడుక్కోవాలండి. కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకునేటప్పుడు 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా కలిపి మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది ఎంతసేపు పెట్టుకుంటామన్నది మన ఇష్టం అండి, దానికేం టైం లిమిట్ లేదనమాట. మనం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అలాగే చాలామంది ఉత్త ముక్కల్ని వేసేస్తుంటారు పులుసులో. అలా ఉత్త ముక్కల్ని వేసేసినట్లయితే మ్యారినేట్ చేయకుండా ముక్కకి కారము, ఉప్పు ఇలాంటివన్నీ మసాలాలు అన్నవి పట్టవు అనమాట. అందుకని ఈ విధంగా మ్యారినేట్ చేసిన తర్వాత ముక్కల్ని పులుసులో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ముక్క, అలాగే పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఇంకా ఈ విధంగా చేప ముక్కల్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు నానబెట్టుకోవాలండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. పులుపు తగినంతగా నానబెట్టుకోవాలన్నమాట. ఇక ఆ తర్వాత గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, కావాల్సిన జీడిపప్పు నేనైతే ఒక 10 తీసుకుని ఉంటానండి. అవి వేయించి పెట్టుకోవాలన్నమాట. జీడిపప్పు గసగసాలని మంచిగా రోస్ట్ చేసి పెట్టుకోవాలి. పెన్నం మీదనే ఆయిల్ వేయకుండా నార్మల్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మనం ఆనియన్స్ అనేవి చేసుకోవాలన్నమాట పేస్ట్ కోసం. ఈ ఆనియన్స్ వచ్చేసి 4 తీసుకున్నానండి, పెద్ద ఆనియన్స్. దాన్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకోవాలి. మంచిగా ప్యూరీ అయిపోవాలి అది. చూడండి, ఈ విధంగా మంచి పేస్ట్ లాగా చేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ విధంగా ఆనియన్స్ అనేవి పేస్ట్ చేసుకున్నాక ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అంతా వేసుకోవాలన్నమాట. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మంచిగా గిన్నె మొత్తం అప్లై అవ్వాలంటే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకసారి రౌండ్గా తిప్పాలండి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మనము 4 పచ్చిమిర్చిని చీల్చి దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు అనేది వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ ఫ్లేమ్ అంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఎక్కడి వరకు అంటే చెప్తాను అది కూడా. సో ఇప్పుడు మొత్తం ఆనియన్ పేస్ట్ అంతా వేసుకొని ఆనియన్ అంతా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని. ఈ ఆనియన్ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. విధంగా ఆనియన్ పేస్ట్ని మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేషన్లో వేసాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, కారం కానీ, ఉప్పు కానీ మన టేస్ట్కి తగినట్టు మనం మ్యారినేషన్ దగ్గర ఎంత యాడ్ చేసుకున్నాం అనేది గుర్తుపెట్టుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. చేపల పులుసు తినని వారు కూడా, నచ్చని వారు కూడా ఈ విధంగా మీరు ఒకసారి చేపల పులుసు చేసి పెట్టండి. ఖచ్చితంగా గిన్నె అనేది ఖాళీ చేస్తారనమాట. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది ఈ చేపల పులుసు. ఈ స్టైల్లో ఎప్పుడైనా ట్రై చేయకండి, ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనం కారం అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. నేను మ్యారినేషన్ దగ్గర 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసాను. సో మొత్తం కారం వచ్చేసి 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. కారం వేసిన తర్వాత కూడా మొత్తం మసాలా అంతా పట్టించేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు అనేది ఉంటుంది కదా, దాన్ని గుజ్జు తీసి చింతపండు పులుసు అనేది పోసుకోవాలి. చూడండి, ఇప్పుడు నానబెట్టిన చింతపండు నుంచి మొత్తం గుజ్జు అనేది తీసుకొని చింతపండు పులుసు అనేది దాంట్లో వేస్తున్నాను అనమాట. ఈ పులుపుకు తగ్గట్టు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంతమంది కొంచెం పుల్లగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది లైట్గా ఉంటే ఇష్టపడతారు. కాబట్టి మీ పులుపు టేస్ట్కి తగినట్టుగా మీరు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నా టేస్ట్కి తగినట్టు నేను 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను అనమాట. చూడండి, 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి మంచిగా మరగనిచ్చుకోవాలండి. అది బాగా వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వేయించి పెట్టుకున్న గసగసాలు, జీడిపప్పు అంటే ఉంటుంది కదా, అదంతా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ పేస్ట్ని వాటర్ వేసి మంచిగా పేస్ట్ లాగా మెత్తగా పట్టుకోవాలి. ఫస్ట్ ఉత్తిగా పెట్టేసుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నట్లయితే ఈ విధంగా మంచి పేస్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి,
ఇలా మరుగుతున్న సమయంలో ఇప్పుడు మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్ దాకా వేసాను. మ్యారినేషన్లో కూడా 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను అనమాట. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని మరగనించుకోవాలి. ఇక్కడ పులుపుకు తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం గసగసాల పేస్ట్ ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి ఇంకా మరగనించాలన్నమాట. దాన్ని కూడా గసగసాల పేస్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మరగనించుకోవాలి. ఇదంతా ఇప్పుడు మనమంతా దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరగనించుకోవాలండి 10 మినిట్స్ వరకు. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు మనం చేప ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసినటువంటి చేప ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి అన్నీ. ఇక్కడ ఇంకొక టిప్ కూడా చెప్తానండి. మనం చేప ముక్కలు వేసిన తర్వాత నార్మల్గా గంట పెట్టి కదిపితే మనకి చేప ముక్కలు అనేవి విరుగుతాయి. చాలామంది దాన్ని మొత్తం పట్టుకొని ఇలా తిప్పుతుంటారు. అలా కాకుండా ఇప్పుడు ఒక చిన్న టిప్ అయితే చెప్తాను చూడండి. ముందుగా నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కలన్నీ వేస్తున్నాను అనమాట. ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ముక్కలకి మంచిగా కారం, ఉప్పు అన్నీ పడతాయి, మసాలా అంతా పడుతుంది. కాబట్టి ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ముక్కకి మసాలా పట్టించి ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కలు పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేను కలుపుతున్నాను, చిన్నగా కలిపాను అనమాట మధ్యలో పెట్టేసి. ఇప్పుడు ఒకసారి కలిపేసి స్పూన్తోనే నేను ఒకసారి అలా కలిపేసి ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి తీసేస్తున్నాను. ఇది కూడా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక గంటెని తీసుకొని రసం ఉంటుంది కదా, ఆ రసంని ఒకటి అక్కడక్కడ కదపాలన్నమాట. అంతేకాని మొత్తం నీ చేప ముక్కలకి తగలకుండా మంచిగా నిదానంగా రసంని మాత్రమే కదపాలి. అలా కలిపితే మనకి అది ఏమంటారు అడుగంటదనమాట. సో దట్స్ వై ఈ విధంగా కలుపుకుంటే మనం నార్మల్గా అంత బరువునైతే మోసి తిప్పాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ చిన్న టిప్ని ట్రై చేసినట్లయితే మనకి మొత్తం కలుస్తుంది. చేప ముక్కలు వేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత ఇప్పుడు ధనియాల పొడి అయితే వేస్తున్నాను. 1.5 టీ స్పూన్ అయితే వేసాను నేను. చూడండి, ధనియాల పొడి వేసిన తర్వాత మనం మళ్ళీ మూత పెట్టి మరిగించుకోవాలండి. మీకు పులుసు అనేది చాలా థిక్ కంటెస్టెన్సీలో రావాలంటే మీరు వాటర్ అనేవి కొద్దిగా తక్కువ వేసుకోవాలి. లేదు మాకు పల్చగానే ఉండాలి చారు అంటే వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. మీ పులుపుకి తగ్గట్టు, మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, చేప ముక్కల్ని కలపకుండా ఓన్లీ రసం ఒకటే కలుపుతున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టి మరిగించుకోవాలన్నమాట. ఇందాక ధనియాల పొడి వేసాం కదా, ఆ ధనియాల పొడి అంతా రసంలోకి పట్టాలని అలా కలుపుతున్నాను అనమాట. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ మరిగించుకున్న తర్వాత ఇప్పుడు గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఈ గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా అండి. ఇంట్లో మా మమ్మీనే తయారు చేస్తుంది. అది ఎలా తయారు చేస్తుంది అనేది మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఒక వీడియో అనేది పెడతారనమాట. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి గరం మసాలాని తీసుకుంటున్నాను. గరం మసాలా చాలా తక్కువ వేసుకోవాలండి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా చేపల పులుసులో మనం ఈ ఇంగ్రీడియంట్స్ వేస్తేనే చాలా టేస్ట్ అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా గరం మసాలా కూడా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా మరగనించుకోవాలండి. మొత్తం ఒకసారి చారులో కలిసిపోయే విధంగా కలిపేసుకొని వీడియోలో చూపించిన విధంగా కలిపినట్లయితే ముక్కలు విరగకుండా మంచిగా చారులో అంటే ఆ పులుసులో మనం వేసిన మసాలాలన్నిటినీ చక్కగా కలుసుకుంటాయి. అలాగే అడగంటకుండా ఇలా కలిపినట్లయితే మనకి అడగంటకుండా పులుసు చాలా టేస్టీగా మంచిగా కుక్ అవుతుందన్నమాట. సో అందుకోసం ఈ విధంగా మనం గరం మసాలా వేసిన తర్వాత కూడా కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకొక ఇంగ్రీడియంట్ అనేది వేసుకోవాలి. ఇది కంపల్సరీగా వేయాలండి చేపల పులుసులో, ఇది వేస్తేనే టేస్ట్ అనమాట. అదేంటంటే ఈ మసాలానే 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, రెండింటిని డ్రై రోస్ట్ చేసుకున్నాను పెన్నం మీద. అలా డ్రై రోస్ట్ చేసుకొని మనం మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలన్నమాట. పల్స్ తిప్పితే సరిపోతుంది. ఆ పౌడర్ని ఇప్పుడు 1 టీ స్పూన్ మీద వేసేయాలండి. నేను 2 కేజీల చేపలకి 1 టీ స్పూనే వేసాను కాబట్టి మీరు ఈ క్వాంటిటీ గుర్తుపెట్టుకోండి. జీలకర్ర మెంతుల పొడి ఎక్కువ వేసుకున్నట్లయితే చేదు వస్తుంది అనమాట, టేస్ట్ అంత బాగోదు. కాబట్టి ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది, చాలా టేస్ట్ ఉండాలంటే. సో ఇంకా ఆ మెంతుల పొడి కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసిన తర్వాత ఇది వేసేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికియకూడదండి. ఎక్కువసేపు ఉడికించినట్లయితే చేదు వస్తుందన్నమాట. నాకు సాల్ట్ టేస్ట్ అనేది సరిపోలేదు, అందుకే మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. ఈ మెంతుల పొడి, జీలకర్ర పొడి ఏదైతే వేసామో అది వేసిన తర్వాత 5 మినిట్స్ మాత్రమే ఉడికించాలి. అందుకే లాస్ట్లో వేసుకోవాలి, ఎక్కువసేపు ఉడికించకూడదు. ఇంకా మూత పెట్టి ఉడికించేసిన తర్వాత ఇప్పుడు 5 మినిట్స్ అంతా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా టేస్ట్ కోసం
సో ఇంక ఇప్పుడు స్టవ్ బంద్ చేసే ముందర కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకోవాలండి. ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే దించేసుకోకుండా ఒక 20 మినిట్స్ అలా మూత పెట్టేసి మనం అలానే పెట్టుకున్నట్లయితే కూర అంతా మంచిగా దగ్గరకు వస్తుంది. అలాగే మసాలా అంతా బాగా పట్టుకుంటుంది. ఇక్కడ మీకు వాటర్ ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తున్నాయి కదా, అది చల్లబడిన తర్వాత మనకి గ్రేవీ అనేది థిక్‌గా వస్తుందన్నమాట, దగ్గరకు అవుతుంది. సో ఈ ప్రాసెస్లో కనుక మీరు చేపల పులుసు ట్రై చేసినట్లయితే చాలా టేస్టీగా సూపర్ ఉంటుంది. నచ్చని వారు కూడా గిన్నె ఖాళీ అనేది చేస్తారనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నేను చెప్పిన కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఈ చేపల పులుసు అయితే తయారు చేసుకోండి. మరొక విషయం ఏంటంటే చేపల పులుసు చల్లబడిన తర్వాత తింటే ఇంకా సూపర్ ఉంటుంది. ట్రై